అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. బాలకృష్ణ ఒకంత వ్యంగ్యంగా మాట్లాడడం టీవీలో చూశానన్నారు చిరంజీవి. తన పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నానని చెప్పారు. తనను లంచ్కు రావాలని జగన్ ఆహ్వానించారని, జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లామని తెలిపారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్కు వివరించామన్న చిరంజీవి సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పామన్నారు. కోవిడ్ వల్ల 5గురే రావాలని చెప్పారని, 10 మంది వస్తామని చెబితే జగన్ సరే అన్నారని తెలిపారు చిరంజీవి. బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు. నారాయణమూర్తి సహా కొందరం జగన్ను కలిశామని, నా చొరవ వల్లే ఏపీలో టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పిందన్నారు చిరు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందని చెప్పారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయని తెలిపారు. సమావేశంలో ఉన్నవారంతా సాక్షులే అన్నారు చిరంజీవి. అసెంబ్లీలో జరిగినటువంటి బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్, అలాగే కామినేని బాలకృష్ణ మధ్య జరిగినటువంటి సంభాషణకు సంబంధించి అందులో చిరంజీవి ప్రస్తావన రావడంతో చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈరోజు ఏపీ అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గతంలో సినీ ఇండస్ట్రీ కోసము, అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో చాలా మంది సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా వెళ్ళటం జరిగింది. దానికి సంబంధించిన విషయంలో చిరంజీవి పదే అడిగితేనే వెళ్ళటం జరిగింది, సినిమా అందరం కూడా తీసుకొని వెళ్ళటం కూడా జరిగినట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది చిరంజీవి దీనిపైన స్పందించడం జరిగింది. ఎందుకంటే చిరంజీవి పేరు డైరెక్ట్ గా బాలకృష్ణ ఇక్కడ ప్రస్తావించడంతో చిరంజీవి దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో తాను వెళ్ళినప్పుడు కూడా ఇది ఏపీ సీఎం ఆహ్వానం మేరకే వెళ్ళటం కూడా జరిగిందని, అయితే ఆ తర్వాత సినీ పరిశ్రమ అభివృద్ధి కోసము సినీ కూడా అడుగుతున్న సందర్భంలో నేను ఆయన కోరటంతో 10 మంది సభ్యులతో అందరం కూడా అక్కడికి వెళ్ళటం కూడా జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా సినీ ఇండస్ట్రీ డెవలప్ పరిశ్రమ సమస్యకు సంబంధించి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మేము సంప్రదించామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క కామెంట్స్ చూస్తుంటే ఇప్పుడు బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలకి ఇది కౌంటర్ ఇచ్చినట్టుగా అయితే భావిస్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు సునీల్. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి, ఇటు బాలకృష్ణ ఇద్దరు కూడా టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర హీరోలే. కానీ ప్రస్తుతం ఇది చిరంజీవిని ఆయన ప్రస్తావిస్తూ కాస్త వ్యంగ్యంగా మాట్లాడడం మాత్రం చిరంజీవికి కొంత బాధ కలిగినట్టుగానే ఉంది. ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో ఆయన వచ్చిన తర్వాత కూడా దీనిపైన మరొకసారి కూడా మాట్లాడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ఇది ప్రెస్ నోట్ ద్వారా కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రెస్ నోట్ ద్వారానే ఆయన ఇటు బాలకృష్ణ కూడా ఒక కౌంటర్ అయితే ఇచ్చి గతంలో జరిగినటువంటి వాస్తవ సంఘటనలు ఏంటి, దానికి ఎవరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, దాని అక్కడికి వెళ్ళటం వల్ల ఏపీ గత ప్రభుత్వాన్ని సంప్రదించడం వల్ల ఇండస్ట్రీకి ఎలాంటి బెనిఫిట్ జరిగింది అనేది కూడా ఆయన ఆ లేఖలో అయితే చెప్పడం జరిగింది సునీల్. బాలకృష్ణ ఒకంత వ్యంగ్యంగా ఘాటుగానే స్పందించారు. అది చిరంజీవి ఒక్కరే కాదు, అక్కడికి వెళ్ళింది చిరంజీవిని ఎవరు అడ్డుకోలేదు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో చిరంజీవి క్లియర్గా కంప్లీట్గా తాను అడగడం వల్లే, తాను రిక్వెస్ట్ చేయడం వల్లే ఇప్పుడు సినిమా టికెట్లకు అప్పట్లో ధరలు పెరిగాయనేటువంటి ఒక క్లారిటీని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాల్తేరు వీరయ్యని ఆయన కోట్ చేశారు. వీరసింహారెడ్డి టికెట్ ధరలు కూడా పెరిగాయి, దానికి కారణం అప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడడం వల్లే అంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో దాని గురించి ఏమైనా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా. ఇప్పటికీ చూస్తుంటే ఇది ఏపీ అసెంబ్లీలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి కామెంట్స్ రావడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇది ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. గతంలో ఏం జరిగింది ఏంటి ఇప్పుడు, ఎందుకంటే ఇద్దరు అగ్ర హీరోల మధ్య జరుగుతున్నటువంటిది బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటం, ఇప్పుడు చిరంజీవి దీనికి కౌంటర్ ఇస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం మాత్రం ఇది టాలీవుడ్ లో మాత్రం పెద్ద చర్చనీయాంశం అయింది. మరి గతంలో ఎవరైతే చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్ళారో, అంటే ప్రభాస్ గాని, మహేష్ గాని, మిగతా పెద్ద అగ్ర హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించే అవకాశాలు కూడా కొంతవరకు అయితే ఉండొచ్చు. లేదా మరి కొంతమంది మాత్రం, ఎందుకంటే ఇద్దరు అగ్ర హీరోలు వాళ్ళు మళ్ళీ తర్వాత ఒకటే అయిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకు అనుకుంటే మాత్రం ఎవరు కూడా స్పందించే దాఖలాలు కూడా అయితే ఉండకపోవచ్చు సునీల్. రైట్. అయితే వెంకట్, ముఖ్యంగా ఎవరు స్పందించకపోయినప్పటికీ కూడా చిరంజీవి విదేశాల నుంచి ఎప్పుడు రిటర్న్ అయ్యే అవకాశం ఉంది, దానికి సంబంధించి మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉన్నట్లుగా మీరు చెప్పారు. సో అది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల పైన అది చూసి ఆయన వెంటనే ఇంత ఫాస్ట్ గానే స్పందించడం అంటే చూడొచ్చు చిరంజీవి దీనిపైన ఎంత ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నారు అనేది.
ఒకవేళ ఆయన ఇక్కడే ఉండింటే మాత్రం తప్పనిసరిగా ఒక వీడియో బయట కూడా అంటే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఆయన రావడానికి కూడా కొంత టైం ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీగా ఆయన మళ్ళీ మాట్లాడే అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి చిరంజీవి మరి ఏ రకంగా మాట్లాడతారు అంటే చిరంజీవి మాట్లాడిన దానికి మా గతంలో చిరంజీవితో వెళ్ళినటువంటి ఎవరైతే మిగతా ప్రతినిధులు ఉన్నారో వారందరూ కూడా సపోర్ట్ గా ఉంటారా, మాట్లాడతారా, లేకపోతే వాళ్ళు సైలెంట్ గా ఉండిపోతారా? ఎందుకంటే బాలకృష్ణ ఇటు ఎమ్మెల్యే, దాంతో పాటు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఒక ఇది కాబట్టి దానిపైన కూడా కొంత ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే సినీ ఉన్నటువంటి ఎవరైతే కూడా అందరూ సమానంగా ఉండాలి కొంత అనేది భావంతో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే వెంకట్. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బాలకృష్ణ. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవరూ అడగలేదని బాలకృష్ణ అన్నారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని ఎమ్మెల్యే కామినేని సభ దృష్టికి తెచ్చారు. ఆ రోజు సినీ ప్రముఖులను జగన్ కలిసేందుకు ఇష్టపడకపోతే చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ సినీ ప్రముఖులను కలిశారని కామినేని తెలిపారు. అయితే కామినేని మాటలకు బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోజు గట్టిగా అడిగిన వారెవరూ లేరన్నారు బాలకృష్ణ. జగన్ను కలిసేందుకు తనకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని చెప్పారు. చిరంజీవిని అవమానించారనడం వరకు వాస్తవమేనని బాలకృష్ణ తెలిపారు. ఈరోజు అసెంబ్లీ సెషన్లో జరిగినటువంటి కామినేని బాలకృష్ణ ఇద్దరి సంభాషణని ఒకసారి చూద్దాం. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని ఏంటంటే అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నాడంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్ 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. వెరీ గుడ్ సార్.